అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం హాట్గా జరిగింది. మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీలో 8 కోట్ల రూపాయల బిల్లులు బకాయి ఉండగా మరో 7 కోట్ల రూపాయలకు టెండర్లు ఎందుకు పిలిచారని ఎమ్మెల్యే ఆనందరావు కమిషనర్ రాజును నిలదీశారు. ఏడాదికి 7 కోట్ల రూపాయలే బడ్జెట్ ఉండగా ఇన్ని నిధులు ఎక్కడి నుండి తీసుకువస్తారని మండిపడ్డారు. మరోవైపు మున్సిపాలిటీలో గత కొంతకాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారి కానీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కానీ లేరని ఎమ్మెల్సీ కూడుపూటి సూర్యనారాయణ అన్నారు. దీంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణ అభివృద్ధిపై అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు దృష్టి పెట్టాలన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులపై తాము దృష్టి పెడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తమ వార్డులో పనులు జరగడం లేదని వివక్ష చూపుతున్నారని జనసేన పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. లేదు గవర్నమెంట్ ఆమోదిస్తే ఆమోదం చేసుకోవాలి. ఏదో విధంగా మనం చేసుకుని ఈ గవర్నమెంట్ కుదరమా అడ్జెంట్మా ఏదో గవర్నమెంట్ చేసుకుని మన ఓటు ప్రయత్నం చేయాలా. దానికి కూడా అధికారులు చెప్తున్న ప్రకారం అందరూ కూడా వాళ్ళకి ఈ అంశంలో చాలా వరకు డెవలప్మెంట్ అవ్వాలి. అంటే పట్టణ స్వరూపం మారాలి. అందరూ కూడా అందుకే రాజకీయ డెవలప్మెంట్ విషయంలో నేను రాజకీయాలు అతీతంగానే నేను ఎలా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అభివృద్ధి చెందాలా, అభివృద్ధి జనాలకు అభివృద్ధి చూపించాలా. కాబట్టి మీ అందరూ ఆ విషయంలో మీ ప్రాంతాల్లో రోడ్డు వైండింగ్ కానీ అన్ని కానీ ఏదైనా ఉంటాయని కూడా మీరే బాధ్యత తీసుకుని అన్ని ముందుకెళ్ళేలాగా ఎక్కడ ఏది కొద్ది పడకుండా చూసుకుంటా చేయమని మీ అందరినీ కోరుకుంటూ ఇది వాటి రావడం కాకుండా పెట్టినటువంటి యాడ్ చేసి వారికి ఈ వర్గాలను తీసుకొని టెండర్ పిలిచి 2 కోట్ల రూపాయల వరకు కూడా టెండర్స్ ఓపెన్ చేసి కౌన్సిల్ ప్రపోజల్ రెడీగా ఉన్నాయి. ఇది కాకుండా మీరు నెలకి దగ్గర ఏప్రిల్ నుంచి నేను వచ్చే కూడా జరిగిన బట్టి మామూలుగా లెక్కలు తీసేసి మీకు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైనా ఒక వార్డు ఇంకా అసౌకర్యాలు ఇంకా జరగాలని